నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. సాధారణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ గూడా కాస్తో కూస్తో సంపాదించుకునే ఉంటారు. లేకుండా రాజకీయాల్లోకి రారు. ఇంకా ఎమ్మెల్యే దాకా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎంతో కొంత వెనకేసుకునే ఉంటారు. వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళ లగ్జరీ జీవితం అంతా ఉంటది. కానీ వాళ్ళకి ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, టాబ్లెట్లు ఇవ్వాలని జెప్పి ఢిల్లీ గవర్నమెంట్ నిర్ణయించింది. ఆల్రెడీ ఇచ్చింది గూడా. వాళ్ళందరికి గూడా ఎమ్మెల్యేలు ఇంక్లూడ్ స్పీకర్ మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకి ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు అట్లాగే టాబ్లెట్లు ఇవన్నీ గూడా వాళ్ళకిచ్చిర్రు. ఇదంతా ఎందుకయ్యా అంటే డిజిటల్ గవర్నెన్స్ ఆన్‌లైన్‌లోనే మొత్తం వాళ్ళు పనులు జేస్తారు. ఆన్‌లైన్‌లోనే ప్రజలకు సేవ అందిస్తారు. ఆన్‌లైన్‌లోనే ప్రజలకు సేవ జేస్తారు అని జెప్పి ఆ వెబ్‌సైట్ నుంచే అన్ని అప్లికేషన్‌లు తీసుకుంటారు. వాటి నుంచే వాటిని అప్రూవల్ ఇచ్చేస్తారు. దానికోసం ఆ యాప్‌ని వాడడానికి డిజిటల్ పరిపాలనకు సంబంధించిన యాప్‌ని వాడడానికి ఇవన్నీ ఇస్తున్నారంట వాళ్ళకి. ఇవన్నీ ఇచ్చిర్రు వాళ్ళకి. యాపిల్ అది గూడా ఏది యాపిల్ కంపెనీ ఫోన్లు. అది గూడా ఏది యాపిల్ 16 ప్రో. రూ. 1,00,000 పైగా ఉంటది దాని కాస్ట్. వాళ్ళందరికీ యాపిల్ 16 ప్రో ఫోన్లు ఇచ్చిర్రు. ఇంకేంది గతంలో ముఖ్యమంత్రికి గూడా ముఖ్యమంత్రికి, మంత్రులకు ఫోన్లు కొనుక్కోవడానికి గవర్నమెంటే డబ్బులిచ్చేదంట. ఒక విధానం ఉందట 2013. 13లో అది రూ. 50,000 అని చెప్పి 2013లో అది నిర్ణయించారు. దాన్ని ఇప్పుడు ఏం చేసిర్రు, ముఖ్యమంత్రి ఫోన్ కొనుక్కోవడానికి రూ. 1,50,000 అట్లాగే మంత్రులకైతే 1,25,000కు దాన్ని పెంచిర్రు. 50,000 ఉన్న దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రికి 1,50,000, మంత్రులకు 1,25,000కు పెంచిర్రు. వీళ్ళందరూ కూడా ఆన్‌లైన్‌లో పరిపాలన చేస్తారంట. ఆన్‌లైన్‌లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తారట. దీనికోసం వీళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చిర్రు. సో, మరి వీళ్ళు వీటితోటి ఎంత పని చేస్తారు ఏందనే విషయం కాసేపు పక్కన పెడితే, ఒకవైపేమో మోడీ స్వదేశీ ఉద్యమం, స్వదేశీ వస్తువులే వాడదాం, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి అప్పట్లో నినాదం ఇచ్చిర్రు. ఇప్పుడు కొద్ది రోజుల క్రిందనేమో స్వదేశీ వస్తువులనే వాడదాం, విదేశీ కంపెనీలను పక్కన పెడదాం అని చెప్పి ట్రంప్ దెబ్బతోటి మోడీ నినాదం ఇచ్చారు. మరి ఇంకో వైపేమో వీళ్ళన్నీ యాపిల్ కంపెనీ ఫోన్లు, ఐప్యాడ్లు ఎమ్మెల్యేలకు వీళ్ళకి ఇస్తా ఉన్నారు. అంటే స్వయంగా మోడీయే వాడనుకోండి. మోడీ యాపిల్ ఫోన్ వాడతారు, బెంజ్ కార్ వాడతారు. అవేవి కూడా ఇండియా ప్రొడక్ట్స్ కాదు, వేరే దేశాల ప్రొడక్ట్స్. అవన్నీ పక్కన పెడితే ఫైనాన్షియల్‌గా పరిస్థితి బాగా లేదనో ఇంకా రకరకాలుగా చెప్తా ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 70 మంది ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరికి రూ. 1,00,000, 1,00,000కి పైగా ఖర్చు పెట్టి ఫోన్లు కొనివ్వడం. వారు మరి వాటితోటి ఏం పని చేస్తారు? ఎంతగానో ప్రజలకు సేవ చేస్తారనేది అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. చాలా రాష్ట్రాల్లో ఇట్లాగే ఇచ్చిర్రు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఇక్కడ కూడా టాబ్లెట్లు ఇచ్చిర్రు అందరికి. వాటితోటి మరి వీళ్ళు ఎంతగానో పని చేస్తా ఉన్నారు? ఎంతగానో ప్రజా సమస్యల్ని పరిష్కరించిర్రు వాటితోని. వీళ్ళు టాబ్లెట్‌లో ఎంత డిజిటల్ పరిపాలన చేసిర్రు అనేది ఓపెన్ సీక్రెట్. తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో కొడుకులకో, మనవళ్ళకో, మనవరాళ్ళకో ఇస్తారు తప్పితే, వాళ్ళెవరు గూడా వాటి నుంచి పరిపాలన చేసినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. పైగా ఎమ్మెల్యే ఒక ఐఫోన్ కొనుక్కునే స్తోమత ఉండదా? నిజంగానే అంత ప్రజాసేవ చేయాలని వచ్చినోనికి ఒక ఐఫోన్ కొనుక్కొని యాప్ అందులో ఇన్‌స్టాల్ చేసుకొని వాడడం రాదా? సరే కొత్తగా కొనుక్కోకపోయినా ఆల్రెడీ కొనుక్కొనే ఉంటారు. ఖచ్చితంగా ఆపిల్ ఫోన్ వాడతానే ఉంటారు. ఎందుకంటే సెక్యూరిటీ ఫీచర్స్ పరంగా సీక్రెట్ కాల్స్ మాట్లాడుకోవాలి వాళ్ళు. చాలా సీక్రెట్ కాల్స్ మాట్లాడేటివి చాలా ఉంటాయి లీడర్లకు గాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు అట్లాంటి ఫోన్‌లు వాడతారు. వాటికి వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. ఉండంగా గూడా మళ్ళీ వీళ్ళు కొనిచ్చి ఎక్స్‌ట్రా బర్డెన్ రాష్ట్రం మీదేసి, రాష్ట్ర ప్రజల మీద వాటి భారం వేసి, రాష్ట్ర ప్రజలకు జేబుకి చిల్లు పెట్టుడు తప్పితే, వీళ్ళు ఈ ఫోన్‌లతోటి వీటితోటి చేసే పరిపాలన, డిజిటల్ పాలన ఏంటిదో మనందరికి తెలుసు. థాంక్ యూ.